బీసీలకు 42% రిజర్వేషన్ని అమలు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ అందరు నమస్కారాలు. తెలంగాణలో బీసీలకు 42% రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్లో రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో మేము చట్టాన్ని తయారు చేసిన క్రమంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఒకసారి ఆలోచన చేయాలి. శ్రీనివాస్ యాదవ్ గారు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ ఆలోచనకు అనుగుణంగా కులగణన జరిపి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సభలో కూడా మేము 42% రిజర్వేషన్ను ఆమోదింపజేసుకొని మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న క్రమంలో రాజకీయ కోణంతోనే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో బీజేపీ సైతం సయ్యని 42% రిజర్వేషన్కు మద్దతుగా నిలబడి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఆయనకు ఎందుకు నై అంటుండ్రు, ఎందుకు యూటర్న్ తీసుకున్నారు బీజేపీ అని చెప్పి అన్నప్పుడు బీఆర్ఎస్ ఎందుకు బీజేపీ పైన ఇదే శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఒక్క మాట నోరు ఎందుకు మెదపలేదని మేము అడుగుతూ ఉన్నాం. జంతర్ మంతర్ దగ్గర మొదటిసారి బీసీ సంఘాలు ధర్నాలు చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. అన్ని పక్షాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నత వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా ఆ సభ ద్వారా మా సంఘీభావం చెప్పింది. రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరుతూ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ క్యాబినెట్ మొత్తం కూర్చున్నది. ఉప ముఖ్యమంత్రి గారు, మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు దేశవ్యాప్తంగా 60 మంది ఎంపీలు వచ్చి సంఘీభావం చెప్పినటువంటి సందర్భంలో రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇవ్వని సందర్భంలో కూడా ఈ బీఆర్ఎస్ నేతలు నోరు మెదపకుండా ఉండి బీజేపీకి భయపడుతున్నటువంటి వీళ్ళు ఈరోజు బీసీల పక్షాన చిత్తశుద్ధితో మేము ముందుకు పోతూ ఈరోజు పిటిషనర్ 42% రిజర్వేషన్తో ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవద్దు ఆపాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మంత్రులు శ్రీహరి గారు, సురేఖ్ గారు, మీ అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీరు ఈ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి న్యాయపరమైన వాదనలు వినిపించినప్పుడు అందరూ కూడా ఇంప్లీట్ కాబట్టప్పుడు ఎందుకు శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఇంప్లీట్ కాలని అడుగుతా ఉన్నాం. ఎందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాసనసభలో సై అన్నటువంటి వాళ్ళు మీరు అక్కడ నయ్యన్నారు. కనీసం ఈరోజు హైకోర్టులో జరిగినప్పుడైనా భారతీయ జనతా పార్టీ తరఫునన్నా ఎందుకు మీరు ఇంప్లీట్ కాలేదంటున్నారు. అంటే మా బీసీ బిడ్డలకు ఈరోజు సిద్ధతో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంటే రాజకీయ ప్రయోజనాలు అవుతున్నాయని చెప్పడానికి మీరు ఆగినరా? బీసీ బిడ్డల నోటి కాడికి వచ్చిన ముద్దను ఆపకండి మహాప్రభు అని మేము ఢిల్లీలో చేతులు జోడించి బాగా గుర్తు కామెంట్ చేసి మినిస్టర్ గారిని మనం ఢిల్లీలో కలిసినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుని రావడం జరిగింది. కేవలం రాజకీయ కోణంతోనే బీజేపీ చూస్తుంది తప్ప ఈరోజు బీసీలకు సంబంధించి అన్యాయం చేస్తున్నటువంటి మాట సందర్భంగా చెబుతూ ఈరోజు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు అభిషేక్ సింఘ్వి ద్వారా వినిపించినటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా బీసీ సమాజ పక్షాన మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు బీసీ మంత్రులు 3 కూడా 12 గంటలకు మధ్యాహ్నం ప్రారంభమైందంటే మా ఎమ్మెల్యేలు మీ అందరూ కూడా మా కార్పొరేషన్ చైర్మన్ మా చిత్తశుద్ధి నిరూపించుకోవడమే కాదు, మేము భగవంతుడు ప్రార్థించిన 42% రిజర్వేషన్తో ఎన్నికలు ముందుకు పోవాలి, కోర్టులో కూడా సజావుగా మా వాదనలు విని ముందుకు సాగాలని చెప్పండి. అందుకే ఈరోజు ఈ బలమైన వాదనలతోటి రేపు వారి పిటిషనర్ రేపు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పని దాన్ని ఆపాలని చెప్పినప్పుడు కూడా కోర్టు ఈరోజు ముందుకు పోయే విధంగా మరి ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు మాకు రేపటి 42%తో రిజర్వేషన్తో ముందుకు పోయే ఒక చక్కటి అవకాశం రావడం ఇది బీజేపీ బీఆర్ఎస్ యొక్క బీసీల వ్యతిరేక విధానాన్ని మా బీసీ సమాజం చూస్తుందన్నమాట. బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటిది కూడా ప్రజలు చూస్తున్న సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా ఇక ఈ తెలంగాణలో ముందుకు పోవడం ఆనందదాయకం, శుభదాయకం మాట చెప్తూ ఇక్కడ బీసీ బిల్లును ఇక్కడ మీరు హైకోర్టులో చూడండి. బీసీ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టింది బీసీ బిడ్డ
బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు. దాన్ని బలపరిచే అవకాశం బీసీ బిడ్డకు నాకు రావడం ఇది పూర్వజన్మ సుకృతంగా భావించినాం. ఈరోజు హైకోర్టులో చట్టాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. రెండు ఉభయ సభల్లో చట్టం రూపొందించుకున్నటువంటి దాన్ని కాదు, వాళ్ళది అంతా జీవో మీదనే వారు ఈరోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. అంటే చట్టం పద్ధతి ప్రకారం ప్రాసెస్లో పోయింది కాబట్టి చట్టాన్ని మనం ఛాలెంజ్ చేస్తే నిలవమని జీవోకు పోయారు. ఈరోజు ఒకవేళ గవర్నర్ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు ఇక్కడ చట్టంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తిరిగి మాకు పంపిస్తే మళ్ళీ తిరిగి సరి చేసి పంపేవాళ్ళు ఇప్పటివరకు కూడా. వాళ్ళు కావాలనే రాజకీయ కోణంతోనే వారు ఆపే ప్రయత్నం చేస్తూ ఈ సిటీస్తో ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఏదో హైకోర్టులో ఉన్నటువంటి ఈరోజు వచ్చినటువంటి దాని ప్రకారం ముందుకు పోవడానికి కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇది తొలి విజయంగా నేను భావిస్తా ఉన్నా బీసీ బిడ్డలకు సంబంధించి 42% రిజర్వేషన్తో ముందుకు పోవడాన్ని.